ఈత కొట్టాలంటే బావిలో దూకి కొంచెం ప్రాక్టీస్ చేయాలి. క్రికెట్ గ్రౌండ్లోకి వెళ్ళి ఆడాలంటే కొంచెం లేకపోతే మూక్కు పగిలిపోతుంది. అప్పుడు క్వశ్చన్ వచ్చింది. ఏమని క్వశ్చన్ వచ్చింది? ఎందుకు దుఃఖపడుతున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు ఈ కష్టం? ఎందుకు ఈ దుఃఖం అనే క్వశ్చన్ వచ్చింది. మరి మనము అన్నిటినీ పక్కకు పెట్టాలి. ఆ పక్కకు పెట్టాలి అన్నప్పుడు ఆ ఒక్కటి కోసం మీద మనం ఫోకస్ చేయాలి. మన మనసు దాని మీద ఫోకస్ చేయాలి. ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన జగద్గురు పత్రి సార్కి నా ఆత్మ ప్రణామాలు. మరియు ఈ వీడియో చూస్తున్న ఆత్మబంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. నా పేరు నరసింహరావు, పెద్దంబరపేట, హైదరాబాదు. నేను రోజు ఒక 15 నుంచి 20 నిమిషాలు ఈ రికార్డ్ చేసి మీకు యూట్యూబ్లో పెడుతున్నాము. ఆ యూట్యూబ్లో మీరు ఎన్నో చూస్తున్నారు, కానీ అవి మనకు అవసరమా కాదా అనేది కూడా మనం ఒకసారి ఆలోచించి చూడండి. ఎందుకంటే నేను కూడా ఒక్కొక్కసారి ఆ యూట్యూబ్లో ఒకసారి అది చూసి అనవసరంగా మన మైండ్ మొత్తం అప్సెట్ అయిపోతుంది చూడండి. అది దాన్ని ఇలా 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 అనడం వల్ల మనం చేయవలసిన పని ఏదైతే ఉందో అవన్నీ పెండింగ్లో ఉండి మళ్ళీ చాలా ఇబ్బంది పడుతున్నాము. నా ఈ వీడియోలు దగ్గర ఇప్పటి వరకు ఒక 70 వీడియోలు ఉన్నాయి. ఎక్కువ లేవు, ఒక 15 నుంచి 20 నిమిషాలు అంతే. అది వినండి. విని మీరు రూపాయి ఖర్చు లేదు, ఏ రూపాయి ఖర్చు లేకుండా మీరు మీ జీవితాన్ని మీరుగా ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు, మీ ఇంట్లోనే సరిదిద్దుకోవచ్చు. మీకు అవసరం ఉన్నప్పుడు నా వీడియో చూడండి, మీకు ఆటోమేటిక్గా మీకున్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది. నాకు ఆ నమ్మకం. కాబట్టి నేను ఒక 7 సంవత్సరాల నుంచి నేను ఈ పిరమిడ్ పత్రి సారు, జగద్గురు పత్రి సారు, పిఎస్ఎస్ఎం ట్రస్ట్, మరి పత్రి సారు పెట్టిన ఈ ధ్యానం, శ్వాస మీద ధ్యాస, మరి అసలైంది అది. మరి ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో మనము ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం ఏదైనా ఒకటి కావాలన్నప్పుడు మిగతా అన్నీ పక్కకు పెట్టాలి. అవి తర్వాత ఏదైనా ఒకే దాని మీద ఫోకస్ చేయాలి. ఆ ఒకే మీద ఫోకస్ చేయాలి అంటే చాలామంది ఏమంటారంటే మాకు అవడం లేదు. మరి కారణం అంటే ఆ కారణం ఏంది అంటే, మీరు ఒక్క 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ఒక్క శ్వాసను గమనించండి. ఆల్రెడీ మనకు భగవంతుడు అన్నీ ఉన్నాయి, మనమే దేవుళ్ళము. నేను ఇంతకుముందు దాంట్లో మనమే భగవంతులము. ఒక భగవంతుడు ఇంకొక భగవంతుడికి చెప్తున్నాడు. మరి ఒక్కటి కావాలన్నప్పుడు మనము అన్నిటినీ పక్కకు పెట్టాలి. ఆ పక్కకు పెట్టాలి అన్నప్పుడు ఆ ఒక్కటి కోసం మీద మనం ఫోకస్ చేయాలి. మన మనసు దాని మీద ఫోకస్ చేయాలి. మన మనసు దాని మీద ఫోకస్ చెయ్యాలి అంటే మనము శ్వాసను గమనించాలి. ఆల్రెడీ నువ్వేం చేసేది ప్రాణాయామం అని అంటారు దీన్ని. నువ్వేం చేసేది అవసరం లేదు, కళ్ళు మూసుకొని శ్వాసను గమనించండి చాలు. అయితే మీకు ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనలన్నీ కట్ చేసి ఈ శ్వాసను గమనించండి. ఒకే దాని మీద ఫోకస్ పెట్టాలి. ఒక పని మీదనే ఫోకస్ పెట్టాలి. ఒక లక్ష్యం ఏదైతే ఉందో నీకు దాని మీదనే ఫోకస్ పెట్టాలి. అప్పుడు నీకు ఆ పని 100% సక్సెస్ అవుతుంది.
మేము చేసేది కూడా ఏ పని కావచ్చు, ఏ ఆలోచన కావచ్చు, ఏ మాట కావచ్చు, నీకు కావలసింది ఏదైతే ఒకటి కావాలో ఆ ఒక్క మీదనే నువ్వు ఫోకస్ పెట్టి మిగతాయన్నీ పక్కకు పెట్టాలి. సంసారం కావచ్చు, పిల్లలు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ కావచ్చు, ఏది అయినా ఒకే దాని మీద ఫోకస్ పెట్టండి. అప్పుడు మీకు మీ లక్ష్యం సాధన ఖచ్చితంగా 100% జరుగుతుంది. అయితే మనము ఒకే దాని మీద పెట్టాలి అంటే ఆ సత్యం అనేది తెలుసుకోవాలి. ఆ సత్యం ఏంటో తెలుసుకుంటే మీరు ఇవన్నీ కూడా ఈజీగా ఉంటుంది. మనమెవరము అనే సత్యం తెలుసుకోవాలి. మనమెవరము? మనము దేవుళ్ళము. మని సూర్య భగవానుడని నేను ఇంతకుముందు చెప్పాను. ఆ సూర్య భగవానుడు ఈ ప్రపంచం మొత్తము కూడా భగవానులే ఉన్నారని, ఆ భగవానుడు ఈ భగవానుకి వెలుతురు చూపిస్తున్నాడు అని ఇంతకుముందు చెప్పాను. మరి అది సత్యం. ఆ సత్యాన్ని తెలుసుకోండి. ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే శ్వాసను గమనించండి. ప్రతిదీ గమనించండి. గమనించడం అనేది అందుకే శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెడతావో నీకు గమనించడం అనేది తెలుస్తూ ఉంది. అప్పుడు నువ్వు ఒకే దాని మీద ఫోకస్ పెడతావు. ఆ ఒకే దాని మీద నీకేది కావాలో, నీకు ఏదైనా కావచ్చు, ఏది చెయ్యాలనుకున్నా, ఏది మాట్లాడాలనుకున్నా, ఏ పని చెయ్యాలనుకున్నా ఒకే దాని మీద ఫోకస్ పెట్టి మిగతావన్నీ పక్కకు పెట్టండి. చిన్నగా మనము ఉద్యోగం కావాలి అనుకుంటే ఉద్యోగం కూడా ఎందుకు కావాలి? డబ్బుల కోసం. డబ్బులు ఎందుకు కావాలి? మనం జీవించడానికి, ఈ శరీరాన్ని బతికించడానికి డబ్బులు కావాలి. మరి ఆ డబ్బులు అంటే ఈ శరీరం ఫుడ్ కావాలి, ఆ ఫుడ్కు డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఉద్యోగము బిజినెస్ కావాలి. ఉద్యోగం బిజినెస్ కావాలంటే చదువు కావాలి. చదువు కావాలంటే తెలివి చదువు కావాలి. ఇవన్నీ లింకు ఉంటాయి. మరి ఇక్కడ నీవు ఏదైతే పని చేస్తున్నావో ఇవన్నీ నీ కంటే నేను చెప్పే విషయం ఏంటంటే నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టు. కొంచెం ప్రాక్టీస్ చెయ్యి. ఈత కొట్టాలంటే బావిలో దూకి కొంచెం ప్రాక్టీస్ చేయాలి. క్రికెట్ గ్రౌండ్లోకి వెళ్ళి ఆడాలంటే కొంచెం లేకపోతే ముత్తు పలిగిపోతుంది. ఇక్కడ ఏమి చేసే అవసరం లేదు. కళ్ళు మూసుకొని శ్వాసను గమనించండి. ఆ ఒక్కటి ఏదైతే మనకు కావాలో ఆ ఒక్కదాని మీదనే నీ మనసు ఫోకస్ చేసి మిగతా అన్నీ పక్కకు పెట్టండి. అవి తర్వాత తీసుకుందు. మిగతాది ఏదైనా కావచ్చు. అప్పుడు అయితే ఆ సత్యాన్ని తెలుసుకోండి. ఆ సత్యం తెలుసుకుంటే ఒకటి 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 ఎన్నైనా సాధించడానికి అవకాశం ఉంది. నువ్వు ఎవరు అనే విషయం ప్రతి ఒక్కరిలో ఆ క్వశ్చన్ పెట్టుకోండి. ఈ శరీరాన్నా నేను, మరి మనసునా నేను, బుద్ధినా నేను, ఆత్మనా నేను. మరి అది ఎప్పుడైతే తెలుసుకుంటావో నువ్వు ఆత్మవు అనే విషయం తెలుసుకోండి. నాకు పత్రిసారి వచ్చిన తర్వాత నువ్వు దేహం కాదు ఆత్మ అనే సత్యాన్ని నేను తెలుసుకున్నాను. అది అనుభవపూర్వకంగా తెలియక చాలామంది అలా ఎందుకైతుంది ఇలా అవుతుంది అని తడపడానికి నువ్వు చెప్పింది ఎలా ఉంటుంది అనేది మీరు అనుభవపూర్వకంగా మీరు కూడా ఒక
ఆ ఫోకస్ అనేది పెట్టాలి. ఒక లక్ష్యం కావాలంటే ఒకే దాని మీద పెట్టి మిగతా అన్నీ పక్కకు పెట్టండి. ఫస్ట్ ఈ భూమి మీదికి నువ్వు ఎందుకు వచ్చావనేది తెలుసుకోండి. నువ్వెవరని తెలుసుకోండి. నువ్వు భూమి మీదికి ఎందుకు వచ్చావు, ఈ ఇంటికి ఎందుకు వచ్చావు, నీ చుట్టూ తిరుగుతున్న ఫ్రెండ్స్ కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళందరూ కూడా నీ చుట్టూ మరి ప్రపంచం మొత్తం 7 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరూ టచ్ లేకుండా నీకు మరి సంబంధం ఉన్నవారు మాత్రమే ఎందుకు వస్తున్నారు? వీళ్ళందరినీ ఎవరు సృష్టిస్తున్నారు? ఆ సృష్టికర్త ఎవరు? ఆ బ్రహ్మ ఎవరు అనే విషయం తెలుసుకోండి. అందుకని ఒకే దాని మీద ఫోకస్ పెట్టండి, మిగతా అన్ని పక్కకు పెట్టండి. అప్పుడు మీకు అసలైన సత్యం తెలుస్తుంది. అసలైన సత్యం తెలిసిన తర్వాత అసలైన ఆనందం వస్తుంది. ప్రతి మనిషికి ఆనందం కావాలి. కష్టాలు వద్దు, దుఃఖాలు వద్దు, భయాలు వద్దు. బుద్ధుడు ఇంట్లోకించి బయటికి వచ్చినప్పుడు ఒక దుఃఖాన్ని చూశాడు, ఒక చావును చూశాడు, మరి ఒక ఏడుపులు, కొంచెంమంది ఏడుపులు చూశారు. ఇవన్నీ ఎందుకు అని బుద్ధుడికి పెళ్ళి చేసుకొని చిన్న ఉన్నప్పటి నుంచి వరకు దుఃఖం, భయం ఇవన్నీ లేకుండా ఆ బుద్ధుని తండ్రి పెంచాడు. మరి ఆ బుద్ధుని తండ్రి పెంచి అప్పుడు తెలిసిన తర్వాత ఆయనకి ఏం తక్కువ ఉంది? ఒక చక్రవర్తి. అప్పుడు క్వశ్చన్ వచ్చింది. ఏమని క్వశ్చన్ వచ్చింది? ఎందుకు దుఃఖపడుతున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ దుఃఖం అనే క్వశ్చన్ వచ్చింది. మరి ఈ క్వశ్చన్కు ప్రతి ఒక్కరికి కూడా రావాలి. నేనెవరు, నేనెక్కడి నుంచి వచ్చాను, మరి ఏం చేయడానికి వచ్చాను, ఏం చేస్తున్నాను, మాయలో ఉన్నామన్న విషయం తెలుసుకోండి. సత్యాన్ని పత్రిసారు విశాలంగా బద్దలు కొట్టాడు. శ్వాసం మీద ధ్యాస పెట్టండి, మీకు ఆ సత్యం తెలుస్తుంది. మనము దేవుళ్ళమన్న విషయం తెలుస్తుంది. నేను చెప్పేది ఏంటంటే మీకు ఒకేసారి అర్థం కాకపోవచ్చు, నేను మాత్రం డైరెక్ట్గా చెప్తున్నాను. కానీ మీరు అందరూ కూడా శ్వాసను గమనించండి, ఒక్కదాని మీద ఫోకస్ చెయ్యండి. ఆ మనసు ఒక్కదాని మీద ఫోకస్ చెయ్యండి, మిగతావన్నీ పక్కన పెట్టండి. ఆ మనసు ఒక్కదాని మీద పెట్టాలి అంటే శ్వాసను గమనించండి. ఆల్రెడీ ఉన్నాయి మన లోపల, శ్వాస ఉంది. ఆ ప్రాణాయామం శ్వాస మీద ధ్యాస పెట్టి కళ్ళు మూసుకొని గమనించండి, కళ్ళు తెరవకండి. నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టకున్నా సరే కళ్ళు మాత్రం తెరవకండి. ఒక టైం తీసుకోండి, అలారం పెట్టుకోండి, 5 నిమిషాలు 10 నిమిషాలు చూసుకోండి. ఈరోజు 5 నిమిషాలు ఉంటే రేపు ఇంకొక నిమిషం పెంచుకోండి, ఇంకొక 5 నిమిషాలు పెంచుకోండి, ఎల్లుండి 15 నిమిషాలు, ఆ 3వ రోజు 4వ రోజు 15 నిమిషాలు 20 నిమిషాలు, ఎవరేజ్ ఎంత ఉంటే అన్ని నిమిషాలు మీరు పాస్ అయిపోతారు. ఒకే దాని మీద ఫోకస్ పెట్టండి, మిగతా అన్నీ పక్కకు పెట్టండి, ఏమీ జరగదు. నేను అనుభవపూర్వకం చెప్తున్నాను. కాబట్టి మీరు ఏదైతే చేయవలసింది చేస్తే మీకు రావాల్సింది వస్తుంది.
నేను అనుభవపూర్వకంగా చెప్తున్న విషయం ఇది. శ్వాసను గమనించండి. మనము ఒక్కసారి సూర్య భగవానుడు, మనము కనిపించే సూర్య భగవానుని చూడండి. ఆయనకు తెలుసు ఈ ప్రపంచం మొత్తం భగవానులు ఉన్నారు అని. అందరూ భగవానులే. సృష్టి మొత్తం భగవానుడని, అంతటా భగవంతుడు ఉన్నాడు అని ఆయన మనకు వెలుతురు ఇస్తున్నాడు. ఆ వెలుతురు మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం? ఆ వెలుతురు ఉంటేనే కళ్ళు తెరిచి మన పనులు చేసుకుంటున్నాం. లేకపోతే మరి ఆ చీకట్లో మనకు ఏమీ కనిపించకపోతే, ఆ సూర్య భగవానుడు మనకు లేకపోతే మనం ఏదైనా పని చేసుకోగలుగుతామా? చీకట్లో మరి చీకటి కూడా ఉండాలి. చీకటి ఉన్నప్పుడే వెలుతురుకు విలువ తెలుస్తుంది. ఆ విలువ తెలవాలి అంటే చీకటి కూడా ఉండాలి. ఆ చందమామ కూడా రావాలి. ఆ చందమామ వచ్చినప్పుడే ఆ వెలుతురు గురించి తెలుస్తుంది, సూర్యుని గురించి తెలుస్తుంది, సూర్య భగవాను గురించి తెలుస్తుంది. ఆ సూర్య భగవానుడు మరి ఇంత వెలుగు ఎందుకు ఇస్తున్నాడు అనేది తెలుస్తుంది. ఒకే దాని మీద ఫోకస్ పెట్టండి, మిగతా అన్నీ పక్కకు పెట్టండి. ఒకే దాని మీద ఫోకస్ పెట్టండి. ఆ మనసు ఒకే దాని మీద ఫోకస్ పెట్టండి, మిగతా అన్నీ పక్కన పెట్టండి. శ్వాసను గమనిస్తే ఒకే దాని మీద మనకు ఫోకస్ వస్తుంది. ఆ మనసు నాకు రావట్లేదు అనకండి. మనం ప్రయత్నిస్తే ఖచ్చితంగా జరుగుతుంది. మనం దేవుళ్ళం, పైనుంచి మనము కిందికొచ్చిన దేవుళ్ళము, పైనుంచి దిగి వచ్చిన భగవంతులము. ఆ విషయం తెలుసుకోవాలంటే కొంచెం కష్టపడాలి. కొంచెం కష్టపడండి. ఏ రూపాయి అవసరం లేదు, ఏ ఖర్చు అవసరం లేదు, దేనికి నువ్వు డబ్బులు పెట్ట అవసరం లేదు. తెలుసుకోండి, చెయ్యండి. కొంచెం కళ్ళు మూసుకొని శ్వాసని కూడా ప్రశాంతంగా కూర్చునే అవకాశం ఇవ్వరా? చెయ్యరా? అది కూడా చెయ్యరా? ఏ రాళ్ళు మొయ్యమంటలేము, ఏ కొండలు మొయ్యమంటలేము, ఏ రూపాయి ఖర్చు పెట్టమంటలేము. ఎవరి కోసం వారు చేసుకోండి. ఉద్ధరేణాత్మనాత్మానం ఆత్మానం అవసాదయంతు. ఆత్మనే బంధువు, ఆత్మనే రిపురాత్మన. అంటే నీ ఆత్మని నువ్వు ఉద్ధరించుకోవాలంటే ఇది చెయ్యాలి. ఒకే దాని మీద ఫోకస్ పెట్టు. ఆ ఆత్మని అవసాధన చెయ్యకు, నెగ్లెక్ట్ చెయ్యకు. ఆత్మనే ఆత్మ బంధువు. ఈ ఆత్మ నీకు బంధువుగా అవుతుంది. అది ఎంతోమంది ఆత్మలు నీకు సహాయంగా వస్తారు. ఆత్మని రిపురాత్మన. రిపు అంటే శత్రువు. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆత్మను నువ్వు పట్టించుకోకుండా అందులో నువ్వు మాంసం మరి మందు అవన్నీ ఆత్మకు నువ్వు వేస్తే, నీవు ఎప్పుడైతే ఆ ఆత్మ ఘోషతో ఈ ఆత్మకు ఏదో ఒక రోగం ఇచ్చి వెళ్ళిపోతుంది, నీకు శత్రువుగా మారుతుంది. కాబట్టి తెలుసుకోండి, ఒకే దాని మీద ఫోకస్ పెట్టండి. మనసు ఒకే దాని మీద ఫోకస్ పెట్టండి. నీకు ఏది కావాలో అది నీకు ఒకే దాని మీద మనసు పెట్టండి. మిగతాయన్నీ పక్కకు పెట్టండి. మిగతాయన్నీ పక్కకు పెట్టండి. ఒకే దాని మీద ఫోకస్ పెట్టండి. ఆ ఒకే రావాలి అంటే శ్వాసను గమనించండి. ఆ ఒక్క లక్ష్యం మీకు వస్తుంది. ఏదైనా కావచ్చు, నీకేది కావాలి అంటే అది నీకు భగవంతుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. సాధించుకోవలసింది నువ్వే, సంపాదించుకోవలసింది నువ్వే.
రూపాయి ఖర్చు లేకుండా మన పత్రి సారు ఏ రూపాయి 100 రూపాయలు లేకున్నా కడతాలో 100 ఎకరాలు మన కోసం సంపాదించి పెట్టాడు. మరి అక్కడికెళ్ళి మనము ఎంతోమంది మనకు ధ్యానం చేసి అక్కడ మీరు రోజు ఏ రూపాయి ఖర్చు పెట్టకుండా మరి 100 ఎకరాలు అదొకటే కాదు సారు లక్ష్యం ఒకే దాని మీద ఫోకస్ పెట్టాడు. బెంగళూరులో పిరమిడ్ వ్యాలీ, వశిష్ఠ గౌతమి పిరమిడ్, అలా ఇంకా ప్రపంచం మొత్తం పిరమిడ్లు పెట్టాడు. ఆ పిరమిడ్లన్నీ మరి ప్రపంచం మొత్తం పిఎస్ఎస్ఎం ట్రస్ట్ ఆధ్యాత్మిక శాస్త్రం, ఇదొక ఆధ్యాత్మిక శాస్త్రంకి రండి, శ్వాసను గమనించండి, ఒకే దాని మీద ఫోకస్ పెట్టండి, మిగతా అవన్నీ పక్కకు పెట్టండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి, కళ్ళు మూసుకోండి, ఏం చేయకండి, కళ్ళు మూసుకోండి, కొంచెం ప్రాక్టీస్ చేయండి, రావనివ్వండి ఆలోచనలు. మనం పుట్టినప్పటి నుంచి వస్తున్నాయి ఆలోచనలు, ఒకేసారి తగ్గదు. మేము కూడా అలాగే ప్రాక్టీస్ చేశాము. ప్రాక్టీస్ చేయగా తినగా మేము తీయగా నుండు, అనగా రాగం అతిశయనుండు, తినగ మేము తీయగా నుండు. కాబట్టి మీరు ఫోకస్ అయ్యి ఒకటి కావాలంటే ఆ మనసుని ఒకే దాని మీద ఫోకస్ పెట్టండి, మిగతా అన్నీ పక్కకు పెట్టండి, మీ లక్ష్యం సాధిస్తారు. నువ్వెవరో తెలుసుకో, నువ్వెందుకు వచ్చావో తెలుసుకో, మరి ఇక్కడ ఏం చేయడానికి వచ్చావు, ఏం చేస్తున్నావు, మాయలో ఉన్న మాయ నుంచి బయటికి రా.